ఇప్పటికే ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఐటీ రంగంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కొత్త ఐటీ పాలసీని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి హాజరు కానున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు దాని అనుబంధ రంగాలకు సంబంధించిన మరో 4 విధానాలను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేసింది ప్రభుత్వం. స్టార్టప్ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్ పేరిట పాలసీని రూపొందించింది సర్కార్. యువత వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి స్టార్టప్ కంపెనీలకు అనువైన వాతావరణం సృష్టించేందుకు ప్రత్యేక రాయితీలు ప్రకటించనుంది. స్టార్టప్ కంపెనీలకు అంతర్జాతీయ సంస్థల నుంచి 2000 కోట్ల వరకు ఆర్థిక సాయం అందేలా ఐటీ విధానం ఉండబోతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకురానుంది. పెట్టుబడులు ఆకర్షించి ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తెస్తోంది. 5 ఏళ్లలో ఇక్కడి నుంచి 5000 స్టార్టప్ కంపెనీలు ప్రారంభం కావాలనేది ప్రభుత్వ టార్గెట్. ఐటీ రంగంలో యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీది ప్రత్యేక స్థానం. రాబోయే రోజుల్లో వీటికి మరింత డిమాండ్ పెరగనుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. యానిమేషన్ అండ్ గేమింగ్ పాలసీని ప్రకటించి రాయితీలు ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు కూడా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తోంది. రూరల్ టెక్ పేరిట పాలసీని తెస్తోంది. ఇప్పటికే ప్రాచుర్యంలో ఉండి అంతగా అమల్లో లేని రూరల్ బీపీఓల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. స్పోకెన్ ఇంగ్లీష్, హైయర్ ఎడ్యుకేషన్ల అవసరం లేకుండా కేవలం ఇంటర్మీడియట్ విద్యతో తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ తో కాల్ సెంటర్లలో ఉపాధి అవకాశాలు లభించేలా విధానాన్ని రూపొందిస్తోంది. ప్రతి జిల్లాకో రూరల్ టెక్ సెంటర్ ఏర్పాటు చేసేలా పాలసీ ప్రకటించనుంది ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్ లో జిల్లాకు 2500 మంది చొప్పున మొత్తం 25,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోనుంది. ఇందుకోసం జిల్లాకు 10,000 మంది గ్రామీణ యువకులకు టాస్క్ ద్వారా శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేయనుంది. డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్మెంట్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్, సౌండ్ ఎఫెక్ట్, కస్టమర్ సేవలు, హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ వంటి సేవలు వీటిలో లభించేలా రాష్ట్ర రూరల్ టెక్ పాలసీ ఉండబోతోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రెట్టింపు వృద్ధి రేటు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 62,000 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో దీన్ని 1,25,000 కోట్లకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లకు రకరకాల రాయితీలు ప్రకటించనుంది. తక్కువలో తక్కువ 25 నుంచి 50% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ సబ్సిడీని అందించేలా కొత్త ఐటీ పాలసీ తేబోతోంది. సంస్థల స్థాయిని బట్టి విద్యుత్ రాయితీలు, మున్సిపల్, పంచాయతీ పన్నుల్లో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనుంది. వీటితో పాటు కంపెనీలకు ఇంటర్నెట్ లాంటి మౌలిక సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పించనుంది. సిబ్బందిని హైర్ చేయడంతో పాటు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో కూడా కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. ఐటీ పాలసీ ఆవిష్కరణ తర్వాత 20 కంపెనీలతో ఒప్పందాలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఐటీ కంపెనీల స్థాయిని బట్టి ప్రభుత్వం భూములను కేటాయించనుంది. పట్టణ ప్రాంతాల్లో మొదట ఏర్పాటు చేసే 5 ఐటీ కంపెనీలకు 3 ఏళ్లు మున్సిపల్ ట్యాక్స్ ను రియంబర్స్ చేయనుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు స్పెషల్ ప్రయారిటీ ఇచ్చేలా ఐటీ పాలసీని తయారు చేసింది సర్కార్.